నా పేరు రష్మిత, మా వారి పేరు మురళీకృష్ణ, మా గూడూరు. బీపీ కాస్త ఎక్కువయ్యి మేము హాస్పిటల్కి వెళ్తే అక్కడ కొంచెం ఈసీజీ తీశారు. హార్ట్ ప్రాబ్లం అని మేము ఇక్కడ వెనిలా హాస్పిటల్ గురించి తెలిస్తే ఇక్కడికి వచ్చాము. బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈసీజీలో ఏమి హార్ట్ ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసరికి లావణ్య మేడం సిటీ స్కాన్ చూశారు. సిటీ స్కాన్లో కొంచెం బ్రెయిన్లో కొంచెం బ్లాక్ ఉందని చెప్పారు. మనకి 4 hours లోపల వచ్చాను కాబట్టి నాది గ్యారెంటీ నీకు ఒక ఇంజక్షన్ వేస్తాను, రికవర్ అవుతారు అని చెప్పారు. మేడం హామీ ఇచ్చారు. మాకు కొంచెం ధైర్యం వచ్చి అలాగే ఇంజక్షన్ వేశారు 6:30కి. బట్ 24 hours అబ్జర్వేషన్ పెడతామన్నారు. అట్లాగే పెట్టారు. బాగానే ఉంది. ఇప్పుడు ఈరోజు డిశ్చార్జ్. లావణ్య మేడం వచ్చి చూసి నేను హామీ ఇచ్చినలాగే ఆమె ఇప్పుడు కొంచెం బాగా పట్టుకుని కొంచెం సపోర్ట్తో నడుస్తున్నారు. 1 weekలో క్లియర్ అయిపోతున్నారు. మేడం చెప్పిన ప్రకారం ఆయనకి ఏం కాకుండా రిసీవ్ అయ్యారు. బాగా ఇక్కడ స్టాఫ్ అంతా రిసీవ్ బాగా చేసుకుంటున్నారు. ఈ హాస్పిటల్ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. లావణ్య మేడం మాత్రం న్యూరాలజిస్ట్కి సూపర్ ట్రీట్మెంట్ చేశారు. చాలామంది నేను విన్నాను. అందువల్లే మేడం కోసం న్యూరాలజిస్ట్గా నెంబర్ 1. ఏదైనా బ్రెయిన్ ప్రాబ్లం అయితే మేడం కాడికి రావాలి. ఇది మాత్రం నేను 100% చెప్తాను. ఈ ఎన్ఎల్ హాస్పిటల్ మాకు ఒక 1-2 years నేను తెలుసు. బాగా ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. స్టాఫ్ అంతా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. అసలు ఎటువంటి మధ్య వ్యక్తుల ద్వారా ఆయన ఏం లేదు. సూపర్గా చేస్తున్నారు. వెనిలా హాస్పిటల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యాజమాన్యాన్ని అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.